అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆవకాయ సీజన్ వచ్చేసింది కదండి. ప్రతి ఒక్కరు కూడా ఆవకాయ పచ్చడిని పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. మీకు కూడా పెట్టుకోవాలి అనిపిస్తుందా? ఒకవేళ చేసినప్పుడు ఏమైనా పాడవుతుందేమో అనే భయం ఏమైనా ఉందా? అలా భయాలన్నీ వదిలేసి ఒకసారి ఒకే ఒక మామిడికాయతో ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉందండి. ఈ ఆవకాయ పచ్చడి ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో యాడ్ చేసుకొని ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒకే ఒక మామిడికాయతో అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎన్ని కాయలతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇక్కడ చూడండి, నేను 2 టీ స్పూన్స్ అనమాట. మనం టీ స్పూన్స్ యూజ్ చేస్తాం కదా, అలా 2 టీ స్పూన్స్తో ఆవాలు అయితే యాడ్ చేశాను. అలాగే పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. మెంతులు మనము డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, లేదంటే ఇలా పొడి చేసి కూడా వేసుకోవచ్చండి. ఇక నేను వేయిస్తున్నాను. ఇలా వేయించకుండా ఎండలో పెట్టుకొని కూడా వీటిని పొడి చేసి వేసుకుంటారు. నేనైతే ఇక్కడైతే కొంచెం దూరగా వేయించి అయితే పక్కకు తీసుకుంటున్నానండి. కాసేపు చల్లార్చుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఈ సైజు తీసుకున్నాను చూడండి. ఇలా ముక్కలుగా అయితే మనము ఏ సైజు కావాలో ఆ సైజు అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడైతే కత్తిపీటతో అయితే కట్ చేసుకుంటున్నానండి. కొంచెం హార్డ్గా ఉంది, టెంక పట్టిందనమాట, అందుకని కొంచెం హార్డ్గా అయితే ఉంది. చూడండి, నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఒకే ఒక మామిడికాయకి ఎన్ని ముక్కలు వచ్చాయి కదా, చక్కగా అయితే వచ్చాయి. మనము ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి తీసుకుని, ఇక్కడ చూడండి, జీడి తర్వాత ఒక లేయర్ అయితే వస్తుంది వైట్ది, అది కూడా తీసేయాలన్నమాట. నీట్గా తీసేసుకొని చక్కగా ముక్కల్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ క్లాత్తో తుడిచి కూడా పెట్టేశాను. తుడుచుకోవాలన్నమాట. తుడిచి నీట్గా అయితే కొద్దిసేపు ఆరని అని చెప్పేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. అలాగే మనము వేయించుకున్నాం కదండి ఆవాలు ఇంకా మెంతులు, అవి అయితే నేను మెత్తగా పౌడర్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇలా పక్కన ఉంచేసుకొని ఇక మనము ఆవకాయ ముక్కల్ని కొలుచుకుందామండి. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఒక్క మామిడికాయ కదా, నాకు ఈ కప్పుతో అయితే 2 కప్పుల వరకు అయితే వచ్చాయండి. మనము ఈక్వల్గా ఉన్న బౌల్స్ అయితే తీసుకోవచ్చు. నా దగ్గర అలాంటి బౌల్స్ లేవు, ఇలాంటివే ఉన్నాయండి. నేను దీంతో మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు. నాకైతే 2 కప్పుల వరకు అయితే వచ్చాయండి. పై వరకు పెట్టుకుంటే ఇలా 2 కప్పులు అయితే వచ్చాయి. ఈ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ పెట్టుకున్నానండి. బాగా టేస్టీగా చాలా బాగుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఆవకాయ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తక్కువ క్వాంటిటీతో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆవకాయ కలుపుకోవడానికి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారము, 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆవపిండి, మెంతిపిండి, ఆ 2 కూడా మిక్స్ చేశాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలండి, 15 దాకా ఉంటాయి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. మనము ఒక్కటే మామిడికాయతో అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని తక్కువగా అయితే వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మామిడి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. తడి లేకుండా నీట్గా తుడిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం కారం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలా చక్కగా కారం అంతా కూడా ముక్కలకు పట్టించిన తర్వాత మనము ఆ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా కప్పు, అదే కప్పుతో నేను 1/2 కప్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకా కాస్త కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ముక్కాలు కప్పు అయినా వేసుకోండి. నేను 3 డేస్లో మనము ఓపెన్ చేసి చూస్తాం కదా, అప్పుడు ఆయిల్ తక్కువ అనిపిస్తే వేసుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను 1/2 కప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మనం అంతా కలిపిన తర్వాత చూడండి, ఆయిల్ అయితే సరిపోయిందంటే అనిపించింది నాకు. ఎందుకంటే ఊరిన తర్వాత కూడా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కదా, మనకు అవసరం అనిపిస్తే ఇంకైనా ఎక్కువగానే వేసుకోవచ్చు. మీకు ఇంకా వేసుకోవాలి అనిపించినప్పుడు 1/4 కప్పు కానీ యాడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఈ పచ్చడిని మనము గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ వేసి పెట్టుకోవచ్చండి. నాకు ఆ 2 కూడా అవైలబుల్గా లేవు, అందుకని నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే పెట్టుకుంటున్నాను. చక్కగా మొత్తం అయితే మనము నీట్గా సర్దుకోవాలండి. మామిడికాయ ముక్కలు అంత నీట్గా అయితే దగ్గరగా పెట్టుకోవాలి. కొంచెం అంత వేసిన తర్వాత ఒత్తుకోవాలన్నమాట. కిందకి కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా మామూలుగా అట్లా ఒత్తుకునేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు థర్డ్ డే మళ్ళీ నేను చూపిస్తానండి. ఇది నాకు తెలిసి 1/2 కిలో వరకు వచ్చిండొచ్చు అని అనుకుంటున్నాను. చూడండి, నేను థర్డ్ డే కూడా తీసి చూపిస్తాను మీకు. ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చిందండి. బాగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి. ఆయిల్ అయితే సరిపోయిందని నేను అనుకుంటున్నాను.
మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే మనం ఈ టైంలో కారం చెక్ చేసుకోవచ్చు, సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ కూడా తక్కువగా అనిపిస్తుంటే ఆయిల్ కూడా మనము వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే ఆయిల్ అయితే కాచి చల్లార్చిన ఆయిల్ అయితే వేసానండి. అది కూడా నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా, ఇది రిఫైన్డ్ ఆయిల్ అనమాట, అందుకని అదే వేసానమాట. నేను ఇక్కడ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యాడ్ చేయలేదండి. నార్మల్గా ఇంట్లో మనం కుకింగ్కి వాడుతూ ఉంటాం కదా, అదే ఆయిల్తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏం పాడవడం లాంటిది అయితే నాకు జరగలేదు. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నాకు కారం ఉప్పు కూడా సరిపోయాయి. మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మనకు కారం కానీ ఉప్పు కానీ తగ్గినా కూడా యాడ్ చేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆవకాయ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఇదే ఆవకాయని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకుని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా ఎంతో ఈజీగా ఆవకాయ పట్టుకోవడం అయితే నేర్పించేసేసాను. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.